సార్ వెంకటేశ్వర గారు, ఇన్ని కేసులు పెడుతున్నాము, ఇంతగా డంపులు బయటికి తెస్తున్నాము అని అంటే ప్రభుత్వం ఏ రకంగా సమర్థించుకుంటుందంటే, అంటే మా వ్యవస్థ అంతా బాగా పనిచేస్తుంది కాబట్టే ఇన్నిటిని పట్టుకుంటున్నాము అని. కానీ బాజీ గారి వర్షన్ కూడా ఇప్పుడు ఇక్కడ రెండు వైపులా ఆలోచించాలి. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇన్ని బయటపడుతుంటే అంటే ఫెయిల్ అయిందని చెప్పేసి ఆయన అంటున్నారు. లేదు, మా వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మా ప్రభుత్వంలో ఏది కూడా దాచకుండా ఇది వీటన్నింటిని పట్టుకుంటున్నాము, చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తుంది. సో మీరేమంటారు సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్గా? సార్ ఒకసారి ఓకే, యా క్యారీ ఆన్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల కోటేశ్వరరావుకి, బాజీ గారికి, మన రఫీ గారికి అందరికి కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. వాస్తవంగా రఫీ గారు, బాజీ గారు ఈ చర్చని ఇంకో కోణంలోకి తీసుకెళ్లారు. సరే, మన ప్రస్తుత టాపిక్ అయితే అది కాదు. ఏదైతే మీరు ఇచ్చినటువంటి టాపిక్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పూరియస్ ఏదైతే నకిలీ మద్యం ఏదైతే ఉందో దాని మీద, అంటే ఇక్కడ యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని అంటానికి నిదర్శనంగానే ఈ యొక్క స్పూరియస్ మద్యం అనేది గత ప్రభుత్వం హయాంలో నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుచేతనంటే కొంతమంది ఆయారాం గయారాంలు ఉంటారు. ఈ రాజకీయాల్లో కేవలం గెలిపే గీటురాయిగా పనిచేసేటువంటి రాజకీయ నాయకత్వాలు, రాజకీయ పార్టీలు మనకు ఉంటాం. మనం కూడా దురదృష్టవంతులని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. గెలిపే గీటురాయిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబిన్హుడ్ లాంటి వాళ్ళు 100 నేరాలన్న చేయని ప్రజల్లో కాస్త పలుకుబడి ఉంటే ఆయన్ని నాయకుడిగా అంగీకరించేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వ్యక్తులు, సమాజంలో ఉన్న వ్యక్తులు ప్రజల బలహీనతను కానీ, ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి లోపాల్లో కానీ, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటుతనం కానీ, అధికారుల్లో ఉన్నటువంటి అవినీతిని కానీ, వీటినన్నింటినీ కూడా క్యాష్ చేసుకుని వాళ్ళు ప్రయాణం మొదలు పెడుతుంటారు ఈ అక్రమార్జన కోసం. అలాంటి కార్యక్రమమే ఈ స్పూరియస్ ఆల్కహాల్ అనేది. ఈ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో ములకలంపాడులో ఉన్నటువంటి ప్లాంట్ ద్వారా మద్యాన్ని ఉత్పత్తి చేయటం, ఆ రోజున ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్కి అంటకాగినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో దాన్ని కంటిన్యూ చేయటం, ప్రభుత్వం మారంగానే తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో తీసుకుని దాన్ని కంటిన్యూ చేయటం. ఆ విధంగా ప్రజలకి ఇక్కడ ఇబ్బంది అనేది ఒక రకంగా ఎట్లా అంటే, ప్రజలకు ఇబ్బంది ఉంది అని అంటాకి లేదు, లేదు అని అంటాకి లేదు. ఎందుకంటే దైవవశాత్తు, అదృష్టవశాత్తు ఈ స్పూరియస్ లిక్కర్ కూడా స్టాండర్డ్ గానే ఉంది అనేది మనం అనుకోవాలి. లేకపోయినట్టయితే ఈ స్పూరియస్ లిక్కర్లో కనుక అడల్ట్రేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఈ కెమికల్స్ లో తేడా ఉన్నట్లయితే ఇది ఎప్పుడో వీళ్ళ బండారం బయటపడేది. చాలా తెలివిగలవాళ్ళు. ఏదైతే అసలు కన్నా మించి నాణ్యతగా మద్యాన్ని సరఫరా చేస్తూ వీళ్ళు ఎక్కడ క్యాష్ చేసుకుంటున్నారు, నాన్ డ్యూటీ పెయిడ్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ని ఎగ్గొట్టి వాళ్ళ సొంత కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేయటం, వాళ్ళ యొక్క ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేయటం, రాజరికంగా గవర్నమెంట్తో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు అవనండి, లేదు ఆ బిజినెస్లో ఏదో 2 షాపులో 3 షాపుల్లో ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో విధంగా పొందటం కానివ్వండి, దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళ సొంత ప్లాంట్లో వాళ్ళ సొంతంగా తయారైనటువంటి మద్యాన్ని వారికి కన్వీనియంట్ ప్లేస్లో వాళ్ళ ప్రింట్ మీడియాలో మనం చూసినట్లయితే అదేదో జనార్దన్ గారు అనే ఆయన, అద్దేపల్లి జనార్దన్ గారు, ఆయన బేస్ విజయవాడ బేస్ అని, ఆ విజయవాడలో ఒక ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ని బేస్ చేసుకుని అక్కడ దాన్ని డంప్ చేసి అక్కడి నుంచి ఏదో పంపకాలు చేయటం,
అది దాని యొక్క మూలాలు తెనాల్లో కూడా తెలియని, తెనాల్లో అంటే గుంటూరు, తెనాలి, బాపట్ల, రేపల్లె ఇలాంటి ప్రాంతాలు. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకు అనునాయులు ఉంటారో, ఎక్కడైతే రవాణాకి పోలీసులు కన్ను కప్పగా ఉండనో రైట్ రాయల్గా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండడం. గత ప్రభుత్వంలో చూసినట్లయితే వాడు ఉన్నటువంటి వార్తల ఆధారంగా మనం చూసినట్లయితే వాళ్లే గవర్నమెంట్ వాహనాల టైప్లో ఈ షాపులకి వెళ్ళి వాళ్ళ మద్యాన్ని మరి ఇచ్చారంటే మరి అంతకన్నా గత ప్రభుత్వంలో ఎంత నిర్వీర్యమైనటువంటి అచేతనమైనటువంటి వ్యవస్థని మనం చూస్తున్నాం. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి దానికి కారణం ఏంటి? మనం ఎన్ని కాలం నుంచి ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు మద్యం మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ ఇప్పుడు జరిగేటువంటి మద్యం సిట్ మద్యంలో ఆ కుంభకోణం వేరు. దట్ ఈస్ అ డిఫరెంట్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ బై ది గవర్నమెంట్. వీళ్ళేంటంటే గవర్నమెంట్ అది చేస్తుంది కాబట్టి ప్యారలాల్ గా మనం ఎందుకు చేయకూడదు అనేది వీళ్ళు సొంతంగా వీళ్ళు బిగించేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో చూసుకున్నట్టయితే వీళ్ళే షాపులకి వెళ్ళటం, వీళ్ళు బ్రాండ్లనే వీళ్ళు తయారు చేసినటువంటి ఈ లేబుల్ మద్యం మీద లేబుల్స్ అంటించడం, వాటిని అమ్ముకుంటాం, వాటిని షాపులకు వెళ్ళటం. దీనికి అన్నిటి కారణం ఏంటంటే డిజిటల్ పేమెంట్ ఎక్కడైతే లేదో, డిజిటల్ పేమెంట్ లేకపోవటాన్ని కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. అంటే దొంగతనంగా ఎక్కడికో వెళ్ళి అమ్మటం కాదు, రైట్ రాయల్గా ప్రభుత్వ మద్యం దుకాణం గత ప్రభుత్వంలో ప్రభుత్వం తరపున నిర్వహించినటువంటి మద్యం దుకాణాల్లోనే వీళ్ళు స్టాకును అమ్మినట్టుగా అక్కడి నుంచి వాళ్ళ ద్వారా. అంటే ఏంటంటే ఒక్కొక్క సంఘటన మీకు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో మనం చూసాం, కరోనాలో ఎలుకలు తాగేసిన మద్యాన్ని చాలా మీకు తెలుసో లేదు, బాటిల్ పగలగొట్టుకుని ఎలుకలు మద్యాన్ని తాగేసినటువంటి సంఘటన మనం చూసినట్టయితే ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి శాలరీ నాకు తెలిసి 16,000 17,000. కానీ ఏది అక్కడ ఉన్నటువంటి 2 కుర్రోళ్ళు ఉండేవాళ్ళు, 2 డ్యూటీలు, ఒకడు బయట ఒకడు లోపల ఉండేవాడు. ఈ క్యాష్ అంతా తీసుకెళ్తా ఒకడు వచ్చేవాడు 3. వీళ్ళకి మొత్తం మీద 50,000 శాలరీ ఉండేది అందరికి కలిపి. కానీ ఒక్కొక్కడు ఆ రోజుల్లో ₹1,00,000 కూడా సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటు, ఇటు స్పూరియస్ లిక్కర్ సప్లై ఇది కూడా ప్రజలకు సరఫరా చేయటం. ఎందుకంటే స్పూరియస్ లిక్కర్ అనేది దొంగతనంగా దొంగతనంగా అమ్ముకున్నటువంటి పరిస్థితులు. అది కాకుండా రైట్ రాయల్గా అమ్ముకున్నటువంటి విధానం చాలా అమోఘమైనది, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. సరే, ఎప్పుడైతే అలవాటు పడ్డారో అధికారులు లోపరుచుకుంటారు, ఖచ్చితంగా దాంట్లో సమస్య లేదు. ఎంచేతంటే 50 కుటుంబాలకు ఒక వ్యక్తిని మన గత గవర్నమెంట్ లో పెట్టారు కదా, సెక్రటరీ అనో సచివాలయం 200 ఇళ్ళు ఇచ్చారు వాళ్ళ వాలంటీర్స్ కి 50 ఇళ్ళు ఇచ్చారు. 50 ఇళ్లలో ఏం వండుకుంటున్నారో, ఏమి వాళ్ళ యొక్క ఆర్థిక కలాపాలు ఏంటో, ఏ ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటో తెలుసుకున్నటువంటి వ్యవస్థ మనకు ఉన్నప్పుడు ఒక తంబళ్లపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఊర్లో ఒక ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్ ద్వారా మద్యం ఉత్పత్తి అయ్యింది విషయం కూడా ప్రభుత్వం తెలుసుకోలేనంత అమాయకంగా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా వారిని అంటాం కాదు, మా ప్రభుత్వాన్ని అంటాం కాదు, ఉండదు. కాబట్టి ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థానికి చేసేటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా వచ్చినాయని మనం అనుకోవాలి. ఇక్కడ మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే ఏదైతే ప్రతి విషయం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకో లేకపోతే కన్సర్న్ మినిస్టర్ దగ్గరకో వెళ్తుందని నేను అనుకోను. ఎందుచేతనంటే ఒక్క వ్యక్తి నిజాయితీ పరుడైతే మొత్తం వ్యవస్థను కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని మన టిఎన్ శేషన్ గారు నిరూపించిన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడ అంచెలంచెలుగా ప్యాకెట్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అయింది. దురదృష్టం. కాబట్టి ఏంటంటే ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ లో ఒక విషయాన్ని తెలిసిన తర్వాత నిజంగా యాక్చువల్ గా తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని వాళ్ళు వదులుకున్నారంటే ఎవరో లేకే కదా ఆయన తీసుకొచ్చుకున్న ఆ రోజున. అలాంటి వ్యక్తిని వదులుకున్నారంటే గవర్నమెంట్
ఈజ్ డెడికేటెడ్ టు టేక్ స్టర్న్ యాక్షన్. దాంట్లో ప్రశ్నే లేదు. ఎంతో కొంత ఏంటంటే గవర్నమెంట్ లో రేపు పొద్దున అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మనం కూడా తప్పు చేసినట్లయితే మనకు కూడా ఈగతే పట్టుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఖచ్చితంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన బాధ్యత సోషల్ బాధ్యత ఎందుకంటే అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వర్తించలేదు. పౌర సమాజంలో కూడా ఈ మంచి స్పందన రావాల్సినటువంటి పరిస్థితి. ఆ మేరకి పౌర సమాజాన్ని సమాయత్తం చేసేటువంటి నాయకులు లేకపోవడం కూడా దురదృష్టకరం. ఏదైతే ఈ సమాజంలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా అటు తాగే వాళ్ళలో బలహీనత కానీ, అధికారుల్లో బలహీనత కానీ, రాజకీయ నాయకుల్లో బలహీనతలన్నింటినీ కూడా క్యాష్ చేసుకుని పబ్బం గడుపుకునేటువంటి వ్యవస్థ చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాలి. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిణామాన్ని ఆహ్వానిస్తున్న పరిణామం. రైట్, ఓకే.